Hello friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈ రోజు మనము బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50లో లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఆ లెవెల్స్ ఈ రోజు ఎలా వర్కౌట్ అయ్యాయి అనేసి ఒకసారి చూద్దాము. మనము ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనము బ్యాంక్ నిఫ్టీలో 52,400 లెవెల్ అనేది ఇవ్వలేదు. అది మిడిల్ లైన్ గా ఉంటుంది. నేను అబ్జర్వేషన్ పర్పస్ గా మిడిల్ లైన్ అనేది ప్రొవైడ్ చేయను. మిగతా లైన్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్ ఆ లెవెల్స్ ఈ లెవెల్స్ మొత్తం సేమ్ గానే ఉంటాయి. మిడిల్ లెవెల్ ఒక్కటే నేను అబ్జర్వేషన్ పర్పస్ ఎవరికి కూడా ఇవ్వను. ఇప్పుడు చూడండి, మార్కెట్ మనకి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం 10 వరకు ఎటువంటి ట్రేడ్ చేయము. 10 తర్వాత మనకి మన రూల్ ప్రకారం ఎటు సైడ్ వస్తే అటు సైడ్ మనము ట్రేడ్ చేస్తాము. ఇక్కడ చూడండి, మనకి ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ అండ్ ఫోర్త్ క్యాండిల్. మీరు ఇక్కడ గమనిస్తే మీరు ఫస్ట్ క్యాండిల్ చూడండి, మన లెవెల్స్ ని ఎంత నీట్ గా రెస్పెక్ట్ చేసిందో. మనం ఇది బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ ఇది 10 AM క్యాండిల్, రైట్? సో మనకి ఈ లెవెల్ మనం చూసుకుంటాము. ఏ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవుతుందో ఆ లెవెల్ దగ్గర మనము ఎంట్రీ అవుతాం. చూడండి, ఈ లెవెల్ కిందకి బ్రేక్అవుట్ అయిపోయింది. ఈ లెవెల్ కింద బ్రేక్అవుట్ అయితే ఇది ఈ మిడిల్ లో ఉండాలి, బట్ కానీ కిందకు వచ్చేసింది. నో ఇష్యూ, ఎందుకంటే మనకి ఈ లెవెల్ ని అంటే ఇది మనకి ఈ లెవెల్ ని కూడా 52,400 లెవెల్ ని కూడా క్రాస్ అయ్యి క్లోజ్ అయింది కాబట్టి నో ఇష్యూ. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకుండా ఇక్కడ విక్ ఉండి ఇక్కడే క్లోజ్ అయితే మనం దాన్ని అవాయిడ్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు ఇది కిందనే క్లోజ్ అయింది. క్లోజింగ్ ప్రైస్ చూడండి ఒకసారి, 52,370 52,367. సో మనకి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఇమీడియట్ గా ట్రేడ్ తీసుకుంటాము. 52,361 దగ్గర మనము ట్రేడ్ తీసుకుంటే చూడండి, సెల్ ఎంట్రీ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. 52,293 ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్. సో మనం ఫస్ట్ టార్గెట్ రాగానే మనం ఎగ్జిట్ అయిపోతాము. లేదు క్యారీ ఫార్వర్డ్ ఏమన్నా కొన్ని లాట్స్ ఏమైనా పెట్టుకొని ఉంటే సెకండ్ టార్గెట్ లో ఎగ్జిట్ అయిపోతాము. సెకండ్ టార్గెట్ మనకు రాలేదంటే ఫస్ట్ టార్గెట్ లోనే మళ్ళీ మొత్తము ఎగ్జిట్ అయిపోతాం. చూడండి ఇక్కడ మనకి ఈ లెవెల్ చూడండి, మనకి ఇక్కడ సెకండ్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ లెవెల్ వచ్చేసి 52,187. ఈ 52,187 లెవెల్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. లో ఎంత ఇక్కడ చూడండి, 52,185.70. చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా ఇచ్చి వెళ్ళింది మన టార్గెట్ అనేది. సెకండ్ టార్గెట్ కూడా ఎంత ఎగ్జాక్ట్ గా ఇచ్చింది చూడండి. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా మన లెవెల్ ని టచ్ అయ్యే పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తేనేమో ఈ లెవెల్ ని బేస్ చేసుకొని అక్కడి నుంచి ఇది రెసిస్టెన్స్ గా, ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ గా తీసుకొని డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది మార్నింగ్, ఏ లెవెల్ కింద అయితే ఓపెన్ అయిందో ఆ లెవెల్ కిందనే మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. 52,187 దగ్గరనే మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్. ఇది మన లెవెల్స్ అనేది ఇంత అక్యురేట్ గా ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది, సెకండ్ టార్గెట్ హిట్ అయింది, మనం మొత్తం కూడా ఎగ్జిట్ అయిపోతాము. ఇంకా తర్వాత మార్కెట్ అనేది మొత్తం కూడా మనకు రివర్స్ లో వెళ్ళింది. అది మనకు సంబంధం లేదు. ఇంకా అది ఎటైనా వెళ్ళనివ్వండి, మన టార్గెట్స్ ఇస్తే చాలు మనకి. ఇంకా మార్కెట్ ఎటువైపు వెళ్ళినా మనకి సంబంధం అనేది లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎంటర్ అవ్వాలి అన్నా కూడా దానికి మళ్ళీ ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ కానీ అవన్నీ కూడా సెకండ్ ట్రేడ్ అనేది అవాయిడ్ చేయడం మనకు చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ లోనే మనము రోజుకి ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. 2 ట్రేడ్స్ అండ్ 3 ట్రేడ్స్ చేయడం మంచిది కాదు. సో అన్ని ట్రేడ్స్ కూడా మన లెవెల్స్ అనేవి ఇవ్వవు. సో కాబట్టి ఇక్కడ మనకి 2 టార్గెట్స్ హిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనము నిఫ్టీ 15 చూద్దాము. చూడండి, ఈరోజు నిఫ్టీ 50లో మనకి చూస్తే లెవెల్స్ అనేవి కొంచెం చాలా దగ్గరగా ఉంటాయి లెవెల్స్. ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ ప్రీవియస్ మార్కెట్ ని బట్టి మనకి లెవెల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కాబట్టి ప్రీవియస్ మార్కెట్ చాలా క్లమ్జీగా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది కూడా లెవెల్స్ కూడా చాలా చిన్నగానే వస్తాయి. దీన్ని మనం ఏం చేయలేము. సో మన యాజ్ పర్ మన లెవెల్స్ ప్రకారం, మన రూల్స్ ప్రకారం అది ఎంత చిన్న లెవెల్ అయినా ఎంత పెద్ద లెవెల్ అయినా మనము మన లెవెల్ ని మన రూల్ ని ఫాలో అవ్వాల్సిందే. సో ఇక్కడ మీరు ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ మీరు గమనిస్తే నిఫ్టీ 50లో ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా మనకి
ఈ 24,586 అండ్ 24,533 ఈ లెవెల్స్‌ని ఎంత నీట్‌గా ఎగ్జాక్ట్‌గా టచ్ అయ్యిందో చూడండి. ఫస్ట్ క్యాండిల్ చూడండి. మనం ఇచ్చే లెవెల్స్ బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ ఇచ్చినా కూడా ఇంత పర్ఫెక్ట్‌గా మన లెవెల్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనము 10 AM ఇది. ఇక్కడ మనము ఇది థర్డ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చాలా మందికి కూడా అబ్జర్వేషన్ చేసుండింటే నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓల్డ్ వీడియోస్‌లో నేను కొన్ని రూల్సే రివీల్ చేశాను. ఆ కొన్ని రూల్స్ ఎవరన్నా విని ఉండింటే, ఎవరన్నా అబ్జర్వ్ చేసి ఉండింటే, ఈరోజు నిఫ్టీ 50లో డెఫినెట్‌గా డౌట్ వచ్చుండాలి. నిఫ్టీ 50లో డెఫినెట్‌గా డౌట్ వచ్చుండాలి. ఎందుకంటే యాస్ పర్ రూల్స్ ప్రకారం ఈరోజు మనకి ఇది బయింగ్ పర్పస్ ఇక్కడ మనకి వచ్చేసింది. సో, మనం ఈ క్యాండిల్ యాక్చువల్‌గా 10:15 స్టార్టింగ్ ఓపెనింగ్‌లోనే మనము బై ఎంట్రీకి ఎళ్ళిపోతాం. కానీ ఇక్కడ చూడండి మీకు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ చెప్పండి? ఇది ఇక్కడ ఉంటుంది స్టాప్ లాస్. దీని కింద క్లోజ్ అయిపోతే మనకి స్టాప్ లాస్ హిట్ అయినట్టే. దీని కింద క్లోజ్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ యాక్చువల్‌గా ఇది మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము చూడండి ఈ క్యాండిల్ పైన క్లోజ్ ఇచ్చింది. కానీ ఫస్ట్ టార్గెట్‌కి విక్ టచ్ అయ్యి వచ్చేసింది. లేదు ఇక్కడ ఫస్ట్ టార్గెట్ పైననే మనకు మార్కెట్ క్లోజ్ అయ్యిండింటే మనం ఈజీగా ఎంట్రీ తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది ఇక్కడ పైన సస్టైన్ అవ్వలేక కిందకే వచ్చి ఇక్కడే అయిపోయింది కాబట్టి మనము ఇప్పుడు ఈ ట్రేడ్‌ని అవాయిడ్ చేస్తాము. లేదు మేము తీసుకుందాము అనన్నా కూడా ఇబ్బంది లేదు. స్టాప్ లాస్ ఇచ్చేస్తే మనకి పోయేదేం లేదు. ఒక రోజు ఒక స్టాప్ లాస్ ఇచ్చినా కూడా. ఎందుకంటే ఈ రూల్ మీకు తెలీదు కాబట్టి. సో, ఇక్కడ చూడండి మనము అప్పుడు ఈ క్యాండిల్ అవాయిడ్ చేసి ఈ క్యాండిల్‌ని మనం బేస్ చేస్తాము. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేకౌట్ అవుతుందో చూడాలి. అంటే పైకా? కిందకా? ఈ లెవెల్. ఈ లెవెల్ కిందకి బ్రేకౌట్ అయింది వెంటనే. సో, మనం నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ అయిపోతాము. అంటే 10:30 క్యాండిల్‌లో మనము ఎంటర్ అయిపోతే చూడండి మనకి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్, ఫిఫ్త్ టార్గెట్. మొత్తం ఈరోజు ఎన్ని టార్గెట్లు ఇచ్చిందండి? 5 టార్గెట్స్ ఇచ్చింది మనకి నిఫ్టీ 50. కాకపోతే మన లెవెల్ టు లెవెల్ రేంజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మొత్తం మనకు 5 టార్గెట్స్ అన్నా కూడా ఇదొచ్చేసి ఒక 125 పాయింట్స్ మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది దీంట్లో. 120, 125 పాయింట్స్ మనకు నిఫ్టీ 50 స్పాట్‌లో ఇవ్వడం జరిగింది. మొత్తము 5 టార్గెట్స్ అనేవి మనకి హిట్ అయ్యాయి. చూడండి ఇది నేను బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ ఇచ్చిన లెవెల్ ఎంత ఎగ్జాక్ట్‌గా విక్ ఇక్కడికే వచ్చి ఇక్కడే మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది మార్కెట్. ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని ఇప్పుడు అది ఏ లెవెల్ దగ్గరైనా కూడా అంటే ఈ లెవెల్ కాకుండా మిడిల్‌లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా! ఎందుకు వెళ్ళట్లేదు? మనం ఇచ్చిన లైన్ దగ్గరే ఎందుకు అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది? మనం ఇచ్చే లెవెల్స్ అన్నీ కూడా మార్కెట్‌కి అనుగుణంగా ఉంటాయి కాబట్టే అది ఆ విధంగా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మనకు యాక్చువల్లీ ఇక్కడ మనం ఎంట్రీ అయ్యాం. ఎప్పుడైతే దీని పైన క్లోజ్ అవుతుందో మళ్ళీ రివర్స్‌లో ఎప్పుడైతే మళ్ళీ దీని పైన క్లోజ్ అవుతుందో అప్పుడు మళ్ళీ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ ట్రేడ్‌లో మనము ఎగ్జిట్ అయిపోవడమే 100కి 100% మంచిది. అది మనకు సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. సెకండ్ ఎంట్రీ అనేది అది మనం చెప్పలేము. అది వస్తే వస్తుంది, లేకపోతే లేదు. చూడండి ఇప్పుడు ఇక్కడ దీని పైన క్లోజ్ అయ్యింది. అంటే దీనిపైన ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే విక్ ఏమి రాలేదు. అంటే ఈ విక్ దీని పైనుండి ఇక్కడ క్లోజ్ అయితే ఇష్యూ. కానీ దీని లోపలే విక్ ఉంది. దీని లోపలే క్లోజ్ అయిపోయింది కాబట్టి చూడండి. ఇచ్చేసిందా లేదా మళ్ళీ? ఇక్కడ ఎంతైతే 1, 2, 3 ఇక్కడ కూడా ఒకటుంది. ఇక్కడ ఒకటుంది. 4 టార్గెట్స్ ఇచ్చింది మళ్ళీ ఇక్కడ. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక 100 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఈ రోజు ఇక్కడ సక్సెస్ అయింది. సెకండ్ ఎంట్రీ అనేది ఈరోజు సక్సెస్ అయింది. సమ్‌టైమ్స్ అది సెకండ్ ట్రేడ్ అనేది అంత ఈజీగా సక్సెస్ అనేది ఉండదు. సమ్‌టైమ్స్ అక్కడక్కడే ఉండడం జరుగుతుంది. లేకపోతే స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అక్కడక్కడే ఉండడానికి మార్కెట్ అనేది ట్రై చేస్తుంది. ఈరోజు మార్కెట్‌లో మూవ్‌మెంట్ ఉంది కాబట్టి వెళ్ళింది. యాక్చువల్‌గా అయితే సెకండ్ ట్రేడ్‌లో మనం తీసుకుంటే అంత మూవ్‌మెంట్ అనేది రాదు రివర్స్‌లో. ఓకేనా? ఇది ఎప్పుడో రేర్ కేసెస్‌లో వస్తుంది. ఇలాంటి రేర్ కేసెస్‌లో వచ్చిన వాటిని మనము గివ్ అప్ చేయడమే మంచిది. లేదు మనకొచ్చింది కదా అనేసి మనం సెకండ్ ట్రేడ్ కూడా తీసుకోనికి ట్రై చేస్తే అది డెఫినిట్‌గా మైనస్ పాయింటే అవుతుంది.
ఈరోజు ఇచ్చింది ఓకే. ఇవ్వకపోతే? ఇవ్వని సినారియోస్ చాలా ఉన్నాయి. ఇచ్చిన సినారియోస్ చాలా తక్కువున్నాయి. సో, అందుకే ఎప్పుడైతే మనకది మళ్ళీ రివర్స్‌లో ఇంకొక ట్రేడ్ ఇస్తుందో దాన్ని అవాయిడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. ఇది కూడా చూస్తే మీరు క్యాండిల్ టు క్యాండిల్ మన లెవెల్ టు లెవెల్ నీట్‌గా చూడండి ఇక్కడ నేను మీకు ఇంకోటి గూడా చూపిస్తాను. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ ఈ లెవెల్ మిడిల్‌లోనే ఉండిపోయినాయి చూడండి. బాడీస్ ఎంత ఎగ్జాక్ట్‌గా అసలు ఇక్కడే ఉన్నాయి చూడండి. ఈ ఫస్ట్ క్యాండిల్ బాడీ ఈ లెవెల్ మధ్యలోనే ఉంది. తర్వాత పైకెళ్ళిపోయింది. మళ్ళీ కిందకొచ్చినప్పుడు కూడా ఇదే లెవెల్ దగ్గరే మళ్ళీ అది సపోర్ట్ తీసుకున్నాయి చూడండి. ఆ బాడీస్ మొత్తం ఈ లెవెల్ లోపలనే క్లోజ్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఈ లెవెల్‌ని కాదని పైకి బ్రేకౌట్ అయిపోయిందో చూడండి ఎంత నీట్‌గా ఎళ్ళిందో మార్కెట్. మన లెవెల్స్ అంత అక్యురేట్‌గా వర్కౌట్ అవుతాయి అని చెప్పేదానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఐయామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. అండ్ అబ్జర్వేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.